వైరాగ్యం అనేది పలు రీతులలో పలు రకాలుగా వ్యక్తమవుతుందంటారు. అసలైన వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యము అని అంటే విరాగితనం, అంటే ఇష్టం లేకపోవటం. అసలు నిజమైనటువంటి వైరాగ్యం ఏమిటన్నారు? ప్రతి వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా చులకనైనటువంటి పదం ఏంటంటే వైరాగ్యం. రకరకాల వైరాగ్యాలు మన అందరికీ తెలుసు. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇట్లా రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి. అంటే ఆ సమయంలో వైరాగ్యం వచ్చేసేస్తుంది ప్రతివాడికి కూడా. ఇప్పుడు శ్మశాన వైరాగ్యం, వీటిలో ఒక ఉదాహరణకు చెప్పుకుందాం. ఎవరో మన సన్నిహితులు చనిపోయారు, ఆ శ్మశానం దాకా మనం వెళ్ళిపోయాం. ఏముందిరా ఈ జీవితం, అనవసరంగా ఏదో తోచితోచనమ్మలాగా రకరకాల కష్టాలు పెడుతున్నాం, ఈ డబ్బుల కోసం తోటి వాళ్ళని రకరకాల మాటలు అంటున్నాం, చాలా బాధ పెడుతున్నాం. ఇక రేపటి నుంచి ఇట్లాంటి పని ఏమి, ఎప్పటికైనా వాళ్ళలాగే మనం కూడా వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే కదా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎవ్వరికి అన్యాయం చేయను, నీతిగా బతుకుతాను అని ఒక ప్రమాణపూర్వకంగా మనసులో అనిపిస్తుంది. ఇంటికి వస్తాడు, స్నానం చేస్తాడు, పోతుంది. ఇది శ్మశాన వైరాగ్యం. ఇట్లా మిగతా వైరాగ్యాలు కూడా. అంటే ఈ వైరాగ్యం ఏం చెప్తుంది? తాత్కాలికంగా మాత్రమే మనిషిలో ఉంటుంది. కాషాయ బట్టలు కట్టుకుంటాడు, కానీ కాషాయ బట్టలు కట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏంటంటే అన్నిటి మీద నువ్వు ఒక రకమైనటువంటి విరక్తి భావాన్ని నువ్వు పెంచుకో అని చెప్పడానికి కాషాయ బట్టలు కట్టుకోమంటారు. అంటే లోకంలో యదృశ్యం తన్నస్యం, ఏది నీకు కనపడుతుందో అదంతా కూడా నశించిపోయేదే. ఈ ఒక్క వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కాషాయ బట్టలు కట్టుకునే ప్రతివాడు కూడా. ఈ లోకంలో కనిపించే ప్రతిదీ కూడా బూడిద బూడిద బూడిద. అందుకే శివాలయాల్లో బూడిద రాస్తారు. బూడిద ఎందుకు నుదుటి మీద ఎందుకు రాసుకోమని అంటారంటే అంతా బూడిదే, అంతా నశించిపోయేదే. ఈ ఒక్క విషయం మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే బూడిద రాసుకున్న వెంటనే ఓ అమ్మ బాబోయ్ నశించిపోయేది, అనవసరంగా ఇప్పుడు మనం అపచారం చేయటం ఎందుకు, అవినీతి పాల్పడటం ఎందుకు అని ఇష్టం మీద ఇష్టం లేకపోవటం వైరాగ్యం అన్నాడు. ఎంత చక్కటి నిర్వచనమో చూడండి. అసలు వైరాగ్యం అనే పదానికి ఎంత చక్కటి నిర్వచనం ఇచ్చాడంటే ఇష్టపడతాం, ఆ ఇష్టం మీద ఇష్టం లేకపోవటం, అది అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమమైనటువంటి వైరాగ్యం. కాబట్టి తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన్న శతకంలో. అంటే నాకు ఈ వైరాగ్యం, ఇప్పుడు తిరుమలకి వెళ్ళిన తర్వాత ఏంటంటే చక్కగా కేశం ఆయన స్వామివారికి సమర్పిస్తారు. ఎందుకు సమర్పిస్తారంటే ఈ లోకంలో అందాలు చందాలు ఇవన్నీ కూడా తాత్కాలికాలు, వీటి మీద నేను వ్యామోహాలు పెంచుకోవటం లేదు, ఈ కేశాలను ఆశ్రయించుకుని పాపాలు ఉన్నాయట కదా, అందుకోసము ఇస్తున్నాను. ఈ అందచందాల మీద వ్యామోహం తగ్గించడానికి కూడా, ఈ శరీరం మీద వ్యామోహం తగ్గించుకోవడానికి కూడా ఇదిగో నేను నీకు కేశాలు ఇస్తున్నానని చెప్పి స్వామివారి దగ్గర అందరూ బోడిగుండ్లు చేయించుకుంటూ ఉంటారు. అక్కడ వైరాగ్యం చెందాలి అని చెప్పి, లోకంలో కూడా అలా ప్రవర్తించాలని చెప్పి. కానీ ఆ వైరాగ్యాన్ని ప్రతిరోజు కూడా అలవాటు చేసుకోవాలి. తలలు బోడులైనా, ఒక తలకాయకి ఏదో శుభ్రంగా గుండు చేయించుకున్నంత మాత్రాన తలపులు ఆలోచనలు మళ్ళీ వేరే రకంగా ఉండకోవడానికి వీలు లేదు. ఆ రకంగానే శూన్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది నిజమైనటువంటి వైరాగ్యం, ఇష్టం మీద ఇష్టం లేకపోవటం.